అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు పలువురు నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేయగా మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణను పెనుకొండలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు ధర్నాకి హాజరయ్యేందుకు వెళ్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మాధవ్ని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసనల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉరవకొండలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? సంఘీభావం ధర్నాకి సంఘీభావం తెలుపుతున్న నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? రైట్, మొత్తానికైతే అక్కడ ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలా. దాదాపు 2-3 గంటల పాటు కూడా ఈ యొక్క భూ కబ్జాలకు సంబంధించినటువంటి పయ్యావుల కేసుల వ్యవహారంపై ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ కూడా నేతలంతా కూడా సంఘీభావం తెలిపేందుకు కూడా రావడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ముందస్తు పోలీసులు కూడా ఇటు ధర్నా నిరసన చేయడానికి లేదని చెప్పి ఒకవైపు యాక్ట్ 30 ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ కూడా మీరందరూ కూడా వెళ్ళిపోవాలని సూచించారు. అయినప్పటికీ కూడా ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి ప్రధానంగా కూడా భూ కబ్జాల వ్యవహారంపై నిరసన తెలియజేసేందుకు కూడా భారీ ఎత్తున కూడా నిరసన తెలియజేసినటువంటి సమయంలో ఒకవైపు గోరెంట్ల మాధవ్ కూడా సంఘీభావం తెలిపేందుకు కూడా వచ్చారు. సో మొత్తానికి ముందుగా గోరెంట్ల మాధవ్ను అరెస్ట్ చేశారు. మాధవ్ను అరెస్ట్ చేసిన తర్వాత కాసేపటి క్రితమే విశ్వేశ్వరరెడ్డిని కూడా అరెస్ట్ చేసి గుంతకల్లుకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే పోలీస్ జీబులో ఎక్కుతున్నటువంటి అంటే పోలీస్ జీబులో ఎక్కిస్తున్నటువంటి సమయంలో కూడా విశ్వేశ్వరరెడ్డి అయి ఉండొచ్చు, గోరెంట్ల మాధవ్ అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరూ కూడా కొంత ఇబ్బంది తరహా అయినటువంటి పోలీసులు కలిగించారు. సో ఆ నేపథ్యంలోనే కొంత పోలీసులు వారిని లోపలికి తోసేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రధానంగా కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం సిగ్గుచేటంటూ కూడా ఇటు అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే గోరెంట్ల మాధవ్ అయి ఉండొచ్చు, అదేవిధంగా ఇటు విశ్వేశ్వరరెడ్డి సైతం కూడా పోలీసులపై మండిపడ్డారు. అదేవిధంగా కూటమి నేతలు టీడీపీకి సంబంధించిన నేతలపై మండిపడినటువంటి జరుగుతుంది. ప్రధానంగా కూడా దేవాదాయ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భూముల వ్యవహారాలపై ఈరోజు పయ్యావుల కేసులు కబ్జా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళ అనుచరులు కబ్జా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా రాద్ధాంతం జరుగుతుంది. దీని మీద ఎందుకు కూటమి ప్రభుత్వం ఇలా వ్యవహారాలు చేస్తున్నారు? భూమికి అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములంతా కూడా ఈరోజు వేరే వాళ్ళ పేర్లపై రాయడం కరెక్ట్ కాదంటూ కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి విశ్వేశ్వరరెడ్డి పిలుపు మేరకే ఈరోజు భారీ ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీ నేతలంతా రావడం జరిగింది. మరోవైపు ఉరవకొండ, పెనుకొండ ప్రాంతాల్లో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ మంత్రి అయినటువంటి శంకర్ నారాయణ కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నములుకున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగానే అంటే ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగానే ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పయ్యావుల కేశవులు గతంలోనే కాదు, గతంలో ఇంతకుముందు కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ భూ కబ్జాల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా వైపు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి విశ్వేశ్వరరెడ్డి అయ్యిండొచ్చు, అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నాయకులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ప్రధానంగా కూడా కాసేపటి క్రితమే విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేస్తూ తీసుకెళ్లారు. మరి ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు అనే మీద కూడా కొంత వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుంది. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎలాంటి ఇబ్బంది తరహాలో ఉండబోతుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా అక్కడ ఇంకా కొంత రాద్ధాంతం చేస్తున్నప్పుడు కూడా పోలీసులు ఎక్కడికెక్కడ కూడా వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ సంఘీభావం తెలుపుతున్నటువంటి సందర్భంలో కొంత అతన్ని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం అంటే ఎందుకంటే ఆల్రెడీ మాధవ్పై కొన్ని కేసులు ఉన్నాయి. సో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే మాధవ్ను ముందుగా అరెస్ట్ చేశారు. సో దయచేసి రావాలని పోలీసులు రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా గోరెంట్ల మాధవ్ కొంత ఇబ్బంది తరహా అనేటువంటి వాతావరణం కలిగించడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు అతన్ని ఈడ్చుకెళ్లడం అంటే లాక్కోపోవడంతో ఒక్కసారిగా కూడా వైసీపీ నేతలంతా కూడా మొదటగా ఆందోళన చేశారు. మరోవైపు పెనుకొండకు సంబంధించిన ప్రాంతంలో కూడా శంకర్ నారాయణ అరెస్ట్ చేసి బయటికి రానికుండా చేసినప్పటికీ కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి కార్యకర్తలు దాదాపు వందలాది మంది కూడా కార్యకర్తలు
రావడం జరిగింది. అక్కడ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మేము సంఘీభావం తెలుపుతున్నందుకు వెళ్తున్నప్పుడు సమయంలో మీరు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడం, ఇలాంటి హేయమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదంటూ కూడా ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా పోలీసులపై మండిపడ్డారు. మరోవైపు ఇక్కడ శంకర్ నారాయణ విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో కార్యకర్తలంతా కూడా జీబులకు అడ్డుపడడం, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో పోలీసులు అడ్డుపడడం అంతా కూడా కొంత ఆందోళన కలిగించింది. పోలీసులు ముందస్తు కూడా చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ ఎవరు కూడా నిరసన తెలియజేయకూడదు, ఇక్కడ 30 యాక్ట్ కింద కూడా ఇక్కడ ప్రధానంగా ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ అమల్లోకి వస్తుంది, దయచేసి ఇక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు చెప్పారు. కానీ పోలీసులు చెప్పినటువంటి మాటలు ఎవరు కూడా వినిపించుకోకపోవడం కొంత ఉద్రిక్త నెలకొనడంతో ఒక్కసారిగా కూడా విశ్వేశ్వరరెడ్డి సమన్వయకర్తను ఉరవకొండకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ప్రస్తుతం ఆయన్ని గుంతకల్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. మరి దీని మీద వైఎస్ఆర్సీపీ నేతలంతా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతుంది, కొంత హై టెన్షన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలా. రైట్, థ్యాంక్ యూ నరేష్.